గంటలు పనిచేసింది మిషను, గంటకి 200 రూపాయలు. 60 గంటలు అంతే ఎంత అయిందో ఒకసారి లెక్క తెలుస్తుంది. ఈ రకంగా చేసుకొచ్చిన తర్వాత మరి ఇంకెక్కడ కూడా డబ్బులు రాక ఏదో మామూలుగా జంగిల్ కిరియన్ చేశాను సరే స్వామివారి దగ్గరికి ప్రజలు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేద్దామని చేసుకొచ్చేసాను. చేసుకొచ్చిన తర్వాత మరి కుర్రోళ్ళందరూ కూడా చచ్చుపడిపోయారు. అప్పటి నుంచి స్వామివారికి విన్నవించడం జరిగింది. ఈ దేవాలయాన్ని ఏ రకంగానే సరే అభివృద్ధిలోకి తీసుకురావాలా, అదే నా అధ్యాయమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎన్నైతే నేను ఇప్పుడు పేర్లు చెప్పానో అందరూ కూడా అదే కోరిక. గురుగారు మీరు ముందు ఉండండి, మీ వెనకాల మేము ఉంటాం, ఖచ్చితంగా చేద్దాం అని అనడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామంలో ఎంతమంది అయితే భవానీ దీక్ష తీసుకున్నామో అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాగే మరి ప్రతి సంవత్సరం ఈ స్వామివారిని ఇలా దర్శించుకొని ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మనం ఇక్కడ కళ్యాణం చేసి అన్నసమారాధన చేయాలని సంకల్పం ఉన్నది. మరి ఆ సంకల్పానికి మీ అందరూ తోడుంటే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది స్వామీజీలు పాదాల మీద పడైనా సరే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందామని నా బాధ. ఎంతమంది స్వామీజీలతో తిరిగి వాళ్ళకి నా తాలూకా గోడు వినిపించుకుంటున్నాను. అందులో భాగంగా చాలామందికి చెప్పడం జరిగింది. నా గోడు విని ఈ నిర్వికల్పానంద గిరి స్వామీజీ వారు నా కోరిక మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మీ పాదాలకైతే నమస్కారం చేసుకుంటున్నారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎప్పుడో నిర్మాణం చేసిన ఆ దేవాలయాన్ని మనం వదులుకున్నాం. ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేయాలని నా బాధ, నా ఆవేదన అది. అంతేనమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు.